టెక్స్టైల్స్ లో. అది నాకు తెలిసి 70-80% మాధురి కష్టం. శ్రీనివాస్ గారు, మీకు ఎప్పుడు అనిపించలేదా, నేను గ్రానైట్స్ బిజినెస్ చేసి వైసీపీలో అంత మంచి స్థాయిలో ఉన్న నేను సడన్ గా ఒక బట్టల కొట్టు పెట్టుకుంటే జనాలు ఏమనుకుంటారా అని చెప్పేసి అనిపించలేదా? బట్టలు కుట్ట చూడండి, మనం ఎప్పుడు భయపడాలంటే మనిషి అనేవాడు నేరం చేస్తే భయపడాలి. అవినీతి చేసినా, అక్రమాలు చేసినా, ఎవరికైనా అన్యాయం చేసినా, దోపిడీలు చేసినా, ఇంకొకరి జీవితాలు నాశనం చేసినా మనం భయపడాలి. నీ అలాంటి తప్పులు నేను ఎందుకు చేయలేదే. నాకు సిల్క్స్ గురించి నాకు నాలెడ్జ్ లేదు. నాకు నాలెడ్జ్ ఉన్నది ఎకడమిక్ సైడ్ ఉంది, గ్రనైట్ సైడ్ ఉంది, పాలిటిక్స్ లో ఉంది. సిల్క్స్ టెక్స్టైల్స్ మీద లేదు. కానీ మాధురికి పూర్తి నాలెడ్జ్ దాని మీద ఉంది. తన మీద డిపెండ్ అయ్యి ఆ ధైర్యంతో ఈ ఫీల్డ్ లోకి రావటం ఎంతవరకు నేను సక్సెస్ అవ్వగలను ఆందోళన ఉండేది. కానీ 100% సక్సెస్ అవ్వటానికి కారణం తన వర్క్ స్టైల్. అంటే డైరెక్ట్ అతను చెప్పిన మాటలన్నీ నేను విని డైరెక్ట్ వెండర్స్ దగ్గరికి వెళ్ళి, వెండర్స్ నుంచి వీవర్స్ దగ్గరికి వెళ్ళి, వీవర్స్ దగ్గర నుంచి మొత్తం స్టడీ చేసి ఒక 2 నెలలు స్టడీ చేసిన తర్వాత అప్పుడు పర్చేజెస్ స్టార్ట్ చేసి అప్పుడు స్టోర్ ప్రారంభించి ఇవన్నీ ఒక సిస్టమేటిక్ గా చేసాం. అయినప్పటికీ కొన్ని తప్పులు చేసేసినాం. ఆ తప్పుల్ని ఇప్పుడిప్పుడే ఎలా రెక్టిఫై చేయాలి బిజినెస్ లో అన్నది రెక్టిఫై చేసుకుంటూ వెళ్తున్నాం. శారీస్ గురించి నాకు నాలెడ్జ్ లేదు, సెలక్షన్స్ గురించి నాకు నాలెడ్జ్ లేదు. ఇదంతా మాధురిదే. సెలక్షన్ కానీ వాటిని పెట్టడం కానీ. ఇప్పుడు నేను స్టోర్లో ఒక రివ్యూ వింటుంటాను, ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మీ దగ్గర వెరైటీస్ బాగున్నాయండి అంటారు. వెరైటీసా? మరి అన్ని స్టోర్స్ ఉన్నాయి కదా, మన దగ్గర వెరైటీస్ బాగున్నాయి అంటారేంటి? పెద్ద పెద్ద స్టోర్స్ అన్ని తిరిగి మన దగ్గరకు వచ్చి కొనుక్కు వెళ్తూ మీ దగ్గర వెరైటీస్ బాగున్నాయి అంటున్నారంటే ఈ దిస్ క్రెడిబిలిటీ గోస్ టు మాధురి. నాకు తెలీదు, తర్వాత తెలిసింది 6 నెలల తర్వాత. 2 ప్రైస్ కూడా బాగుంది అని అంటారు. ప్రైస్ నేను తీసుకున్న డెసిషన్ రీజనబుల్ ప్రైస్ ఇవ్వాలన్నది. సో 2 సక్సెస్ఫుల్ గా అవటం వల్ల బిజినెస్ కి పర్మనెంట్ ఫుట్ ఫాల్ అన్నది, పర్మనెంట్ కస్టమర్స్ అన్నది ఒకటి కనెక్ట్ అయిపోయినారు. మాకు కనెక్ట్ అయిపోయి ఇప్పుడు 2 రాష్ట్రాల నుంచి కస్టమర్స్ వస్తుంటారు. మీకోసం వచ్చేవాళ్ళు, మా కోసమే వచ్చేవాళ్ళు ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా మాకు బాగా వైడ్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలతో మేమే ప్రమోషన్స్ చేస్తాం, మేమే డిస్కస్ చేసుకుంటాం, యాడ్ క్రియేట్ చేసేది మేమే, థీమ్ క్రియేట్ చేసుకునేది మేమే. కాఫీ కావాలా, కాఫీ తెస్తే కాఫీ కాదు నీ చీర బాగుందని చెప్పటం, ఇవన్నీ మేము తయారు చేసుకునేవే. తయారు చేసి యాడ్స్ కూడా మా సొంత స్టూడియో ఉంది, అందులోనే ప్రిపేర్ చేసి ప్రమోషన్ చేస్తాం. కాదు, వెండర్స్ వరకు వెళ్ళడం ఓకే, ప్రతి బిజినెస్ మ్యాన్ చేసే పనే. కాకపోతే ఆ బట్టలు అనేది అసలు ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుంది అని అక్కడి వరకు వ్యూవర్స్ దగ్గరికి కూడా వెళ్ళడం అనేది, అది చాలా సూక్ష్మంగా దాని గురించి తెలుసుకోవాలి అన్న మీ ఇంటెన్షన్ నిజంగానే చాలా గొప్ప